డీటెయిల్స్ చూస్తే సురేష్ ప్రొడక్షన్స్ కు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణను చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వం ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అనుమతించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా పిటిషన్పై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఎస్సీ మధ్యంతర ఉపశమనం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. సురేష్ ప్రొడక్షన్స్ కు ఇటు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. రిలాక్సేషన్ పీరియడ్ ఇవ్వడానికి నిరాకరించింది. గత వైసీపీ ప్రభుత్వం ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అనుమతించింది. అయితే గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా పిటిషన్పై జోక్యం చేసేందుకు ఎస్సీ నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. సురేష్ ప్రొడక్షన్స్ కేస్ మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఏపీలో సురేష్ ప్రొడక్షన్స్ కి సంబంధించి భూముల వ్యవహారం, అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ కి ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ ను వేరే వాటికి ఉపయోగించుకోవడంతో ఈ కేసు అయితే వెలుగులోకి వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ కు సుప్రీం కోర్టులో ప్రెజెంట్ షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణను చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వం ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అనుమతించింది. అయితే ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇటు ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను సురేష్ ప్రొడక్షన్స్ ఇతర అవసరాలకు వాడుకుంటుందని గుర్తించి కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై సురేష్ ప్రొడక్షన్స్ ఇటు సుప్రీం కోర్టులో సవాల్ చేయగా పిటిషన్పై జోక్యం చేసేందుకు నిరాకరించింది. సుప్రీం కోర్టు మధ్యంతర ఉపశమనం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ప్రెజెంట్ సురేష్ ప్రొడక్షన్స్ కు ఇటు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. మధ్యంతర ఉపశమనం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది ఎస్సీ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నంలో సురేష్ ప్రొడక్షన్స్ సంబంధించి రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం దాదాపుగా 34.44 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం అయితే కేటాయించినటువంటిది అయితే ఉంది. అయితే ఈ భూమిలో 15.17 ఎకరాల భూమికి సంబంధించి అటు స్టూడియో అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకుంటామని గత ప్రభుత్వ హయాంలో బీవీఎంసీకి అయితే వీళ్ళు పర్మిషన్ అప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్షణంలో ఆలోచించకుండా ఆ సమయంలో వెంటనే అనుమతులు అయితే వచ్చాయి. తర్వాత దీని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, అదేవిధంగా ఆ పీతల మూర్తి యాదవ్ సుప్రీంకోర్టుకి, అదేవిధంగా అసెంబ్లీ కమిటీకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి ఈ 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి అటు సురేష్ ప్రొడక్షన్స్ కి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. 10 రోజులు సమయం ఇచ్చి 10 రోజుల్లో అంటే జిల్లా కలెక్టర్ కి షోకాజ్ నోటీసులు సమాధానం ఇవ్వాలి చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వకపోగా అటు సుప్రీంకోర్టుకి అయితే సురేష్ ప్రొడక్షన్స్ యాజమాన్యం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారంలో అంటే విశాఖలో ఉన్నటువంటి రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో జరిపినటువంటి విచారణలో సురేష్ ప్రొడక్షన్స్ కి ఎలాంటి ఊరట దక్కలేదు. ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన ఆ భూములను ఇతర అవసరాల కోసం గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో అయితే అనుమతులు ఇచ్చారు. అయితే ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆ భూములకు సంబంధించి 15.17 ఎకరాల భూమిని ఇతర అవసరాల కోసం వాడడానికి మీకు వచ్చినటువంటి అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఏపీ ప్రభుత్వం కూడా ఆ షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి ఉదంతాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే
చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విచారణలో జస్టిస్ అభయ్ ఒక ధర్మాసనం దీనిలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. మధ్యంతర ఉపశమనం ఇవ్వాలని, ఎందుకంటే ఇప్పుడు అంటే అర్ధాంతరంగా ఈ 15.17 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే ఇబ్బందులు ఏర్పడతాయని భావించినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ మధ్యంతర ఉపశమనం ఇవ్వాలని గౌరవ సుప్రీంకోర్టులో అయితే కోరినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా జస్టిస్ అభయ్ ఒక నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి సోకాస్ నోటీస్ పై సంబంధిత కోర్టులో ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించినటువంటి నేపథ్యంలో పిటిషన్ ఉపసంహరించుకోవడానికి సురేష్ ప్రొడక్షన్స్ యాజమాన్యం కోరినటువంటి పరిస్థితి ఉంది. అది దీన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అంగీకరించినటువంటి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే 15.17 ఎకరాల సంబంధించినటువంటి భూముల విషయంలో జగన్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఇతర అవసరాల కంటే రియల్ ఎస్టేట్ అవసరాల కోసం అనుమతిని అయితే ఇచ్చింది. దీని మీద కూడా ఎన్నో విమర్శలు ఉన్నాయి. కావాలనే సురేష్ ప్రొడక్షన్స్ బెదిరించి ఈ విధమైనటువంటి అనుమతులకు వెళ్లారనే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే సురేష్ ప్రొడక్షన్స్ సంబంధించినటువంటి యాజమాన్యం సురేష్ బాబు గాని ఇతర దానికి సంబంధించినటువంటి మేనేజర్ కంపెనీ సంబంధించినటువంటి మేనేజర్లు కానీ ఏ ఒక్కరు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి సోకాస్ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా సుప్రీంకోర్టులోకి వెళ్లారు. కానీ సుప్రీంకోర్టులో ఓరతో లభిస్తుందని భావించినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ కి ఎదురుదెబ్బ తగిలింది. దీనిలో జోక్యం చేసుకోవాలని సుప్రీం ధర్మాసనం చెప్పినటువంటి నేపథ్యంలో చివరికి ఆ పిటిషన్ ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ గౌరవ సుప్రీంకోర్టును కోరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి కింది కోర్టులో దీనికి సంబంధించి ఈ భూములకు సంబంధించి కింది కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించినటువంటి నేపథ్యంలో మరి సురేష్ ప్రొడక్షన్స్ అటు హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి ఆ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తుందా లేదా ప్రభుత్వంతో చర్చించి ఈ భూములకు సంబంధించి ఏదైనా ఒక ఇద్దరు ప్రభుత్వం అదేవిధంగా సురేష్ ప్రొడక్షన్స్ ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.